ఇగో నాకు ఇచ్చినవా అంటే ఇంకో 1000 కలిపి ఆరంలో తిరిగిచ్చేస్తా. మా అమ్మ కాదు జర చూడరాదు గట్ల చేయబడుతుంది. మొన్న గా దుకాణంలో షీర అడిగితే కొనియలేదు కదా, ఇక చూడు పట్టుకొచ్చిన. ఒక పారి ఫోన్పే పాస్వర్డ్ చెప్పరాదు, మొత్తం వద్దు సగమే తీసుకుంటా. అరే నీకెన్ని గిఫ్ట్లు ఇయ్యలేదు, నాకు గీంత ఆసరా కావా, మళ్ళా పండుగరకు నీకు నెక్లెస్ చేపిస్తతి అని మా అక్కలను ఒగబాతింలాడు కాదు అన్నలు. ఇంతకు ఏడా ఎందుకో అరుచుకుందాం పాన్రి. నసీబ్ అంటే తమిళనాడు అక్కలదేపో, ఒక్కొక్కల అకౌంట్లో 5000 పడ్డాయి మళ్ళా, అది కూడా పుక్కట్లా. అగో కడక్ నోట్లు చూపించుకుంటే ఎట్లా మురుస్తాన్రో. 1,30,00,000 మంది ఖాతాల్లో 6,550 కోట్లు వేసిందుల్లా సర్కారు. స్టాలిన్ సార్ సీఎం అయినాక 2.5 ఏళ్ల కాంచి ఒక్కొక్కలకు నెలకు 1000 రూపాయలు ఇస్తున్నాడు. అయితే ఆడ చెప్పునే అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఎలక్షన్ కోడ్ పేరు చెప్పి ప్రతిపక్షాలకి పైకం ఆపే కుట్రలు చేసే ఛాన్స్ ఉందని ముందే ఇచ్చిండు అన్నట్టు. ఈ నెల మార్చి ఏప్రిల్ 3 నెలలై 3,000, ఇంకో 2,000 ఎందుకంటే సమ్మర్ స్పెషల్ ఆఫరు. ఎండలకు చల్లబడతట్టు పండ్లు తినూరి, జ్యూసులు తాగురి, ఎంజాయ్ చేయుర్రి అని 2,000 ఇచ్చిండు అన్నట్టు. హీగేముంది, ఒక్కపారే 5,000 రూపాయలు వచ్చేట వరకు అమ్మలక్కల ఆనందం అలుగు వారుతుంది. డిఎంకే పార్టీ మళ్ళా గెలవాలంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి గిట్ల లేడీ ఓటర్లకు సూటి పెట్టింది అన్నట్టు. ఈ ఇడుదుడూరి దళపతి విజయ్ సార్ మీటింగ్ పెడితే పబ్లిక్ ఎంతగానో వచ్చిర్రో. తమిళగా వెట్రి కలగం పార్టీ పేరు. ఇక విజిల్ గుర్తొచ్చింది. రాష్ట్రం డెవలప్మెంట్ కావాలంటే, కుటుంబ రాజకీయాలు ఉండొద్దంటే, ఢిల్లీతోటి తగ్గఫర్ కొట్లాడాలంటే నాకు ఛాన్స్ ఇవ్వరు అనేది సారు మాట. లేలే మా పార్టీని గెలిపిస్తే మొగళ్ళను సుతా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా తోలుకపోతామని అన్నా డిఎంకే ముందే చెప్పే. ఎట్లనే చేసి పవర్లకు రావాలని బీజేపీకి బగ్గనే తిప్పల పడుతుంది. మరి తమిళనాడు ఓటర్ దేవులు ఎవరికి దీవెనార్తి పెడతారో కానీ ఇలా 5,000 అకౌంట్లో పడ్డందుకైతే అక్కల సంబరం మామూలుగా లేదు పో.